తన హృదయపూర్వకంగా దేవుడిచ్చిన వాక్యము విని, దేవుడిచ్చిన వాక్కు విని ఆయన భర్తను కోల్పోయిన వాళ్ళని అవ్వచ్చు, అనాథ పిల్లలను అవ్వచ్చు, ఆయన సహాయం చేయటం ఎంత గొప్ప ధన్యతో అది దేవునికి మనకి తెలియాలి. ఎంతమంది హృదయపూర్వకంగా అనాథ పిల్లలకు సహాయం చేస్తున్నారు? మీరు హృదయపూర్వకంగా ఆలోచించండి. మీ అంతరంగంలో నిర్ణయం చేసుకోండి. ఎవ్వరు చేయట్లేదు. ఈరోజు తిన్నామా, పని చేసామా, వచ్చి పడుకున్నామా, పిల్లల కోసం ప్రార్థన చేస్తారు, లేకపోతే లేదు. మీకు టైం లేదు. ఏట్లకి టైం ఉందో కూడా మీరు తెలుసుకోండి. దేవుని వాక్కు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన వారికి, తండ్రి లేని పిల్లలకు తండ్రి ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు. ఎవరు సృష్టించాడు? దేవుడు. నిన్ను నన్ను మనందరినీ సృష్టించాడు కదా. పిల్లలు పుట్టాలంటే నువ్వు కావాల ప్రభు అంటే వచ్చేయడం కాదు. దేవుడు తన ఆలోచన చొప్పున తన నిర్ణయ ప్రకారంగా ఇచ్చినప్పుడే నీకు గర్భఫలము ఏర్పరచబడుతుంది. అయినప్పుడు కూడా దేవుడు పక్షపాతం కాదు. మంచివారికి చేస్తున్నాడు, చెడ్డవారికి చేస్తున్నారు, ఆత్మీయులకు చేస్తున్నారు, విశ్వాసులు కాని వారికి చేస్తున్నాడు. దేవుడు ప్రేమ నీ పక్షాన ఉంది కాబట్టి నీకు పిల్లలు పుడుతున్నారు. లేకుండా పిల్లలు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తారు? భర్త ఉన్నా సరే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉన్నారు. మరి పిల్లలు అనాథలు అవ్వడానికి కారణం ఏంటి చెప్పగలరా? తొందరపాటు నిర్ణయాలు. మొదటగా యవ్వన కాలంలో తొందరపాటు అడుగులు వేసి ఇష్టానుసారంగా జీవించి, నచ్చినట్లు జీవించి పిల్లలకన్నీ రోడ్డు మీద వదిలేయటం, లేదా తల్లిదండ్రులు తిడతారని చెప్పేసి అభాషణలు చేయించుకోవటం. ఈ ప్రపంచంలో శ్రేష్టమైన బహుమానం ఇచ్చింది ఏంటంటే గర్భఫలమే. ఆ పిల్లల్ని చూసే విధానము తల్లిదండ్రులకు తెలియట్లేదు, భర్తకు తెలియట్లేదు, తల్లికి తెలియట్లేదు, పెద్దవాళ్ళకి తెలియట్లేదు. మాకు తెలియదా అనే మాటలు చెప్తారు. కానీ దేవుడు వాక్యం చదివి జ్ఞానం కలిగిన బిడ్డలు మాత్రము పిల్లల కోసము రాత్రి పగలు అనగా ప్రార్థన చేస్తూ ఉంటారు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ వచనం చదవండి. నాకు చదివి వాళ్ళు కావాలి, నాకు వాక్యం స్పష్టంగా చదవండి అమ్మా. నిర్గమకాండము ఎదవరాలైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొర్రపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను వింటాను. నా కోపాగ్ని రగులుకుని మిమ్మల్ని కత్తి చేత చంపెదను. ఆగండమ్మా, ఎంత విలువైన మాట. విధవరాలను కానీ తండ్రి లేని పిల్లలను కానీ బాధించకూడదు. నువ్వు వాళ్ళను ఎప్పుడైనా బాధించినా, వాళ్ళని బాధ పెట్టినా నేను వారి మొర వింటాను అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఎవరు వింటారంట? నిన్ను సృష్టించిన దేవుడే వింటాడు. మరొక మాట చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలు కొంతమంది అక్కడికక్కడికి ఫంక్షన్లకు వెళ్ళి తప్పిపోయి ఉంటారు. తల్లిదండ్రులు కొట్టుకుంటే పిల్లలు తప్పిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడో అనాథాశ్రయంలో చేరుతూ ఉంటారు. నీ కుటుంబంలో నువ్వు సరి లేకపోతే నీ బిడ్డ నీ మాట వినడు. నువ్వు తాగుతూ వచ్చి నానా నువ్వు తాగొద్దంటే నీ కొడుకు నీ మాట వింటాడా? నువ్వు గొడవలాడుతూ వచ్చి నీ భర్త మీద తిరగబడుతుంటే నీ కొడుకు నీ మాట వింటాడా? మీరిద్దరు సంభాషించుకోవాల్సిన మాటలు ప్రత్యేకంగా ఉండాలి. నీ పిల్లలు ఎదురుగుంటేనే, నీ కుమార్తె ఎదురుగుంటేనే నీకు నచ్చినట్లు మాట్లాడటం, నీకు నచ్చినట్లు ద్వేషించడం చేస్తుంటే నా తల్లి ఏంటి, నా తండ్రి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ నడకడం ఏంటి, నడవడికి ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నారో లేదా? పిల్లల పాడైపోవడానికి కారణం ఒక పక్కన స్నేహితులు అయితే, ఒక పక్కన తల్లిదండ్రులు. వాళ్ళ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావాలంటే వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. మీరు హృదయపూర్వకంగా మీరు చేతిలో చెప్పండి, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు మీ పిల్లల కోసం? పోనీ ఎంతసేపు టీవీ కోసం కేటాయిస్తున్నారు, ఎంతసేపు సెల్ ఫోన్లో కేటాయిస్తున్నారు మీకు తెలుసు, ఎంతసేపు ముచ్చట్లకు ఆడుకోవాలో మీకు తెలుసు. మరి పిల్లలు అనాథ అయిపోవడానికి కారణం ఏంటి? అమ్మ అన్నం పెట్టంటే
టైం లేదు. నాన్న అన్నం పెట్టంటే టైం లేదు. అన్నిటికీ టైం ఉంది, కానీ పిల్లల్ని చూసుకోవడానికి టైం లేదు, వాళ్ళతో మాటలు సంపాదించుకోవడానికి టైం లేదు. వ్యర్థమైన పనులకైతే మాత్రం మీకు చాలా టైం ఉంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పిల్లలు అనాథైపోవడానికి కారణం ఎవరు కాదు, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ సొంత పెత్తనాలే. మరొక మాట చూడండి, దయచేసి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 10 నుంచి 11 వచ్చేవాళ్ళు. సామెతల గ్రంథము ఏనమ్మా పురాతనమైన 10 సామెతలు 23వ అధ్యాయము 10, 11 వచనాలు. పురాతనమైన సరిహద్దు రాయిని మళ్ళా స్పష్టంగా చదవండి. పురాతనమైన పొలిమైన రాయిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలంలో నువ్వు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు. ఎవరితో వాద్యం ఆడతాడంట? ఆ పిల్లల తరపున దేవుడే వాద్యం ఆడతాడు. ప్రియ సహోదరి, దేవుని బిడ్డలారా, మనం వాక్యం చెప్పుకుంటూ పోతే చాలా శ్రేష్టమైన వాక్యం ఉంది, చాలా ఎక్కువ వాక్యం ఉంది. వాక్యం చెప్పడానికంట ప్రిపరేషన్ కావాలి, దేవుణ్ణి అడగాలి. ఏది పడితే అది మనం చెప్పకూడదు, ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మనకి నోటికి వచ్చింది చెప్పకూడదు, మనకు నచ్చింది చెప్పకూడదు, ఒక సందర్భాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గృహానికి వెళ్తున్నాం, గృహగూడు కంటే గృహగూడికి విషయం సంబంధించిన వాక్యమే తీసుకోవాలి. లేదా ఒక జ్ఞాపకార్థ ప్రార్థన, జ్ఞాపకార్థ కూడికి సంబంధించిన వాక్యమే ప్రిపరేషన్ చేసుకోవాలి. లేదా వాదార్పు అయితే వాదార్పుకు సంబంధించిన వాక్యమే తీసుకోవాలి. కష్టాలు ఉన్నప్పుడు కష్టాల్లో ఓదార్చాలి, ఏది పడుతుంది వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినా ఇవ్వకపోయినా మొర్రపెట్టి అడుగు దేవుణ్ణి. చూడండి, కీర్తనలు 10వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 10వ అధ్యాయము 14వ వచనం. నీవు దేనిని చూచి ఉన్నావు కదా. దయచేసి కీర్తనల 10వ అధ్యాయము 14వ వచనం. నీవు దేన్ని చూసి ఉన్నావు కదా, వానికి ప్రతీకారము చేయటకే నీవు చెయ్యి పగను కనిపెట్టి చూచుచున్నావు. చాలామంది ఇక్కడ చూడండి, పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. తండ్రి నాన్న కష్టపడి పని చేయనానా అని అంటే పని చేయకుండా ఇష్టానుసారంగా తిరిగే బిడ్డలు ఉంటారు. కానీ మీరు ఒక్కడ మాత్రం గ్రహించాలి, తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు, తండ్రి లేకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలో ఆ బాధ్యత నీకు వస్తుంది కదా. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? నా తండ్రి ఉన్నంత కాలము నా తండ్రికి నేను సాటి అయిన కుమారుడిగా ఉండాలి, సాకారంగా ఉండాలి, నా తండ్రిని బాధ పెట్టేవాడుగా నేను ఉండకూడదు అని నిర్ణయం తీసుకోవాలి. తండ్రి లేకపోతే నీ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? అప్పటి వరకు నీ సమయాన్ని అంతా వృధా చేస్తావా? నీ ఇష్టానుసారంగా తిరుగుతావా? నీకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటావా? నీతో అందరూ ఉంటారు, కానీ నిన్ను వాడుకుంటారు, నీ కష్టాన్ని దొంగిలిస్తారు, నీ సంపదను నాశనం చేస్తారు. నీకు ఆరోగ్యం వచ్చి అనారోగ్యంగా ఉన్నప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరో ఉండడు. నిజమైన స్నేహితుడు మాత్రము నువ్వు ఆపదలు ఉన్నా సరే తన ఇంట్లో ఉన్న వస్తువులమ్మి నీకు సహాయము చేస్తాడు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, అనాథ పిల్లలు వాళ్ళని పోషించవలసిన బాధ్యత మనకుంది, వెధవరాలను చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇది దేవుని వాక్కు. వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కుమారులు ఉన్నని చెప్పి విలువ తెలియదు. కుమారులు చనిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటాం, వాళ్ళకి మంచి చెప్పిన వినరు. వారి గురించి ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానండి ఈ వాక్యము? అనాథ పిల్లలకి సహాయం చేసే హృదయము ఎంత ముందుకుందో నాకైతే తెలియదు, కానీ మీరు ప్రతి ఫ్రైడే ఉపవాసం అన్నా, నెలకు ఒకసారి ఉపవాసం అన్నా, ఆ సంపాదన పక్కన పెట్టి దైవ సేవకులు ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళయ్యా, మా కుటుంబం అంతా ఈరోజు ఉపవాసం ఉన్నాం, ఇగో ఈ యొక్క మా యొక్క సంపాదనలో ఈ వారం ఉపవాసం ఉన్న డబ్బులు మీకు ఇస్తున్నామయ్యా, మీరు
అనాథ పిల్లలకు కానీ విధవరాలకు కానీ చేయండి అయ్యా అని మీరు తెచ్చింది ఇస్తే మీ యొక్క సమృద్ధి ఇంతంతా ఉండదు. మీరేం చేస్తారు? మీ సంపదన మీరు కడుపు మార్చుకుని దేవుని ప్రార్థించి నా బిడ్డల వల్లే ఇతర బిడ్డలు పస్తుండకూడదు, ఎవరు కడుపు మార్చుకుని ఉండకూడదు అని మీరు కడుపు మార్చుకుని ఆ బిడ్డలు సాయం చేస్తుంటే దేవుడు మీ కడుపును నింపడా? మీ బిడ్డలను కాపాడ్డా? ఒకసారి ఆశించండి. ఎవరైనా సరే అంటారు ఫాస్టింగ్ ఉండడం చాలా ఇబ్బంది అంటారు. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక టైం ఉంది. చాలామంది ఏం చేస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు కడుపు మార్చేస్తారు. మరి షుగర్ పేషెంట్ల పద్ధతి ఏంటండి? మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళ పద్ధతి ఏంటండి? ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, వేషధారణ ప్రార్థన చేయకూడదు. దేవుని అడగడం మంచిది. అందుకని దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపుల కోసం వచ్చారా, నీతిమంతుల కోసం వచ్చారా? నశించిపోతున్న పాపులు అంటే ఎవరో కాదు, వాళ్ళని వీళ్ళని నిందించడం కాదు, మనమే. అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం, అన్యాయం చేస్తాం, బిడ్డను ద్వేషిస్తుంటాం, తిడుతూ ఉంటాం, కొట్లాడుతుంటాం, బిడ్డను రోడ్డు మీద పోరా అంటుంటాం. మీ మాట తీరు బాగోకపోతే మీ పిల్లల బ్రతుకులు ఎలా బాగుంటాయండి? మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఇక్కడ దిక్కులేని పిల్లల్ని చేరదీసేవాడు ఆయనే, ఆశ్రయ దుర్గం గుండేవాడు ఆయనే, బిడ్డలను కాపాడేవాడు ఆయనే, తోడే ఇండివాడు ఆయనే. ఆయన మహోన్నతుడైన దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన నిన్ను నన్ను మన కుటుంబాన్ని పోషిస్తున్నవాడుగా ఉన్నాడు. మరొకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోను ఏంటమ్మా? మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె ఏంటమ్మా బలియును. యెహోవా హస్తబలము సేవకుల ఎడల కనుపరచబడవలను. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు మీరు ఎవరినన్నా ఆదరిస్తే ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీకే వస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అది దేవుడు ఇవ్వాలి మీ హృదయాన్ని బట్టి. ఇదిగో 10,000 అయ్యగారు తీసుకోండి అంటే ఆయన ప్రార్థన చేస్తే వచ్చాము. మీరు హృదయపూర్వకంగా తీసుకెళ్ళి కపటం లేకుండా వేషధారణ లేకుండా చెయ్యండి అనిస్తేనే ఆ దీవెనలు మీకు వస్తాయి. మీ ద్వారా అనేక మంది ఈరోజు తండ్రి లేని పిల్లలు, భర్తను కోల్పోయిన వాళ్ళు, అనేకమైన అనాథ పిల్లలు మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కష్టార్జితం కూడా విలువగా మార్చబడిందని నేను నమ్ముచున్నాను. ఇచ్చిన వారి జీవితంలో దేవుడు మేలైన కార్యాలు కూడా చేస్తాడని నేను నమ్ముచున్నాను. అందుకనే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. మీరు చూసినట్లయితే కీర్తనలు 199 వచనంలో కొందరు బాధలు ఉంటాయి, కొందరికి ఆవేదనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సేవకులకు ఉంటాయి, మీకుంటాయి, నాకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. బాధ లేని వారు ఎవరు లేరు. చూడండి 119 చూడండి. 119:50 వచనం. ఏం బ్రతికించి ఉంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ప్రియ సోదరి సహోదరులారా, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడే పోషిస్తున్నాడు. ఆశ్రయాల ద్వారా అనేక మంది ఎవరైనా కావచ్చు, హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి సహాయము చేస్తున్నారు. వాళ్ళకి అనుదిన ఆహారము దేవుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. చాలా వాక్యం ఉంది, నేను టైం ఎక్కువ తీసుకోలేదు. చాలా విలువైన సమయంలో నాకు కొంత సమయం ఇచ్చిన దైవ సేవకులకి మీరు మనసు పెట్టి విన్నందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ద లార్డ్ బ్లెస్ అండ్ కీప్ యూ.